నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ అన్ ఎక్సెప్షనలీ రిచ్ పర్సన్ అండ్ దాన్ని మనం ఒక వీ కెనాట్ డూ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్ ఫర్ అదర్వైజ్ మ్యారేజెస్. నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికి అయిన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి. ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రైస్, వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా, అనుభవిస్తారా, హాలిడేకి వెళ్తారా, అది వాళ్ళు ఖర్చు పెట్టాలి. కానీ అడ్డదడ్డంగా లేనిపోవడం అందరు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ మిస్టేక్. ఇప్పుడు అంబానీలు అనంత అంబానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అంతమంది ఫారెన్ సెలబ్రిటీస్ సింగర్స్ వాళ్ళందరికి వచ్చారు. అక్కడ ఒక కండిషన్ పెట్టారు, మన ఇండియన్ అటైర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో కనిపించాలని. సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ని మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు, అందరికీ మన విలువను గొప్పదనాన్ని చెప్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ. అలా వాదించే వాళ్ళకి ఏం చెప్పారు అంటే ఇప్పుడు అది మీకున్న పవర్ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మా దానికి అంటే మీరు ఏ ఫెస్టివల్కి పిలిచినా ఎక్కడ పిలిచినా ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటైర్, ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి దాని పర్టికులర్ దానికి సూట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటైర్ వేస్తే అది అయిపోయిందా? అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్. మీకు ఎంత డబ్బు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి ఇది చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి చెప్తే చేస్తారు. విచ్ ఇస్ ద రీజన్ దే ఆర్ హైడ్ ఫర్. లైక్ ఫిల్మ్ యాక్టర్, ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతనే క్యారెక్టర్ అవ్వడు కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఏంటి ఏదో చెప్పుకోవటానికి అది ఉంటుంది. మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంత ఎక్కువ అంటే సెలబ్రిటీలు ఎవరు ఇండియన్ అటైర్ వేసుకుంటారు అసలు? వాళ్ళు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు? వెస్ట్రన్ ఫ్యాషన్ ఫాలో అవుతారు. అవును, ఇండియన్ అటైర్ వేసుకుంటారా? సో దట్ డజంట్ బికమ్ ఏ బెంచ్ మార్క్, దట్ డజంట్ బికమ్ ఏ ఒక రోల్ మోడల్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి, ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. సో 1000 కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు, ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే నాకు అర్థం కాదు, ఎలాబరేట్ చేయండి. సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్. అది నాట్ అబౌట్ అంబానీస్ మ్యారేజ్. మీరు ఏ పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూ విల్ హ్యావ్ టు పే మనీ. అది బిజినెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా పార్టీ నా బర్త్డేకి సన్నీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు. లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 లక్షల కోట్లు ఉంటే 5,000 ఏంటి చిల్లర అది. అప్పుడు వాళ్ళ తాహతు బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మామూలు చాలా మందికి తాహతు ఉండకపోవచ్చు, వాళ్ళు అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానిక రాలేదు. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది, సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ అంటే ఎనీబడి హూ సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్ యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ అట్ దమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు పెళ్ళి ఆ తర్వాత విడాకులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు, రీమ్యారేజ్కి సంబంధించి ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకొని అవసరం వచ్చింది, బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ట్వీట్, నేనేం పెట్టాను, నా కాంటెక్స్ట్ నాకు తెలీదు. కానీ ద పాయింట్ ఈస్, మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టుంటుంది. ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా.
పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు. మళ్ళీ ఏదవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది. అది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి, కొన్ని నిబంధనలను భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్. సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా? పెట్టేటువంటి వ్యవస్థలో, ఓన్లీ వ్యవస్థ. పెడుతున్న మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటలీ ఫ్లాడ్. సో ముహూర్తాల బలం, ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది. సో వాళ్ళ రాశులు, జన్మ నక్షత్రాలు, ముహూర్తాలు నమ్మటం అనేది ఇట్స్ ఏ సూపర్స్టిషన్ ఆస్పెక్ట్. అది సో దెర్ ఈస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్. సో అప్పుడు దేవుని నమ్మటం, మూఢనమ్మకాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఇప్పుడు సరికొత్తగా నాగ చైతన్య అండ్ శోభితాకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ వీడియోలు అవి పెడుతున్నారు. మళ్ళీ వీడు విడాకులు తీసుకుంటారు, అప్పుడు సమంతతో ఏమైందో, ఇప్పుడు అదే అవుతోంది. ఇలాంటి వాటన్నిటిని ఎలా చూస్తారు మీరు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 bit ఆఫ్ ఫేమ్ కావాలి. సెలబ్రిటీస్ గురించి వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి, అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్నా, అది తనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఇది ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కొంతమంది ఎంటర్టైన్గా తీసుకుంటారు. సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు? బికాజ్ దర్ సెలబ్రిటీ. అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది? మా పక్కింటి వాళ్ళ గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా. ఎవరో ఒక స్టారు, ఒక పొలిటికల్ పర్సను, ఏదో ఒక విధంగా చాలామందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళతో రాదని కాదు, అది లిమిటెడ్ సర్కిల్లో ఉంటుంది. అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ. సో పెళ్లి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం, ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది. ఎలా ఉండాలంటారు? అదే చెప్తున్నాను. వ్యవస్థలో ఉందంటే మనకున్న ఇండిపెండెన్సు, మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం, అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించడం అనేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, హీ నోస్ హిజ్ రిలేటివ్స్, ఆ పేరెంట్స్ అవ్వచ్చు, తన సిస్టరు, వీళ్ళు ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఇప్పటి నుంచో తెలుసు. కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు. అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయికి రాకపోవచ్చు, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లా వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉంటుంది అంటే అదొక పాయింట్. అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ అండర్స్టాండబుల్. అది నేను గబుక్కుని మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా సింక్ కుడుతుంది, అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాంటెడ్ టు గెట్ డివోర్స్. ఏంటి ప్రాబ్లం అంటే ఐ ఫైండ్ హిమ్ వెరీ బోరింగ్, విచ్ ఈస్ ఎ గుడ్ ఇనఫ్ రీజన్. బోర్ కొట్టే మనిషి, మీరు మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు, కాసేపు హలో మాట్లాడి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. మరి కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం? అది షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్, సమ్వన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అప్పుడు మీ లైఫ్ మీకోసమే బతకాలి అని ఒక అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు ఇంకొకళ్ళ కోసం నా లైఫ్, నా టైము నేను సాక్రిఫైస్ చేయను. ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది ఆ బ్రేక్అవే అనేది. సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు ఓకే, భర్త భార్య ఇద్దరు వాళ్ళ పిల్లలుగా అంటారు, పిల్లల్ని పెంచుతారు, చదివిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది, ఇండివిజువల్ కోసం చేసింది కాదు. ఎప్పుడైతే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెడితే ఇలాంటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అని కనబలేకపోతాయి. సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్, దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్. అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. యూనో ఇక దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వ్యాలిడ్ ఉంటుంది, ఇది అది అని. కొట్టుకుంటాం అనేది ఎలా జరుగుతుంది? మీరు అసలు ఇద్దరు ఒక చోట ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు. అంటే ప్రెషర్ ఆఫ్ అది ఏమంటుంది, ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యా.
సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈజ్ ద బెటర్ వే అంటారు. అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేది అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పటం. ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ అంటే అండర్స్టాండింగ్గా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కౌన్సిలరో ఒక సైకాలజిస్టో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు, నేను యూట్యూబ్లో చూసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనేది ఇట్స్ లేబుల్. అది రియాలిటీలో ఏంటి, భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్. నా భార్య తన భార్య ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా? కాదు కదా. ద పీపుల్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, వాళ్ళకున్న ఇండివిజువల్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కేస్ టు కేస్ చూడాలి. కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం అనేది మీనింగ్ లేదు. మీ భార్యని బాగా చూసుకోవాలంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు నా భార్య మీ భార్య కాదు, అప్పుడు మీరు ఎలా ఇస్తారు ఆ సలహా? అది ఏమి తెలియకుండా ఇష్యూ అది, యూనో. సో ఐ ఫీల్ the whole concept of when the entire society in advancement is going towards individual freedom. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అనుకున్న ఎవ్వరూ కూడా దే కాంట్ బీ ఇన్ ద రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ కాంప్రమైజెస్. వన్ పర్సన్ కంప్లీట్లీ సకంబ్ అయిపోతే ఏదో అట్లీస్ట్ ఓకే. అది సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకంబ్ అవ్వటానికి ఎందుకు సకంబ్ అవ్వాలి నేను వేరే వాళ్ళకి అన్నది కదా. మీ ఫ్రీడమ్ మీకు ఉంది, మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది. పాత రోజుల్లో ఏంటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక స్లేవ్స్ లాగా ఉండేవారు. నేను ఇప్పుడు రెబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఫర్ దమ్. యా. సో అలాంటి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చినా నేను బతకలేను, సమాజం నన్నే అంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది ఆ టైంలో. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు, మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు? ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు, లేకుంటే రిలేటివ్స్ చూస్తారు, భార్య చూస్తుంది, భర్త చూస్తాడు. ఇలాంటి బోల్డ్ అని కాన్సెప్ట్స్ పెట్టుకొని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీల కన్నా పనులు బాగా చూస్తారు, నర్సులు బాగా, ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళు పని ఏమేం కావాలని చేస్తారు. పిల్లలు బాగా చూసుకుంటారా అనేది మనకి ఎప్పుడు బడిపంతులు సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది, అక్కడి నుంచి కూడా లేదు, అది ఎవరు నమ్మరు. ఫస్ట్ భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. నేనే అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు. అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ చచ్చిపోతాడు. అసలు అతనికి వచ్చిన వేరే జాబ్ అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఎ లిటిల్ జోక్లర్. బట్ నా పాయింట్ ఏంటంటే, నేను ముసలోడిని అయినప్పుడు నాకు చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్ తోటి భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోడు. ఆ రీజన్ తోటి ఏదో ఎప్పుడు 20, 30, 40 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి, బ్రదర్స్ మధ్యన ఉంటాయి. మనం చెప్పుకొని అనిల్ అంబానీ ధీరుభాయ్ అంబానీ కొట్టుకుని చచ్చిపోయాడు. అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగ్? ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల, బయట ఉన్న వల్ల ఉండదు. ఫ్యామిలీ వల్ల ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు, అక్కడి నుంచి బిట్రేలు వస్తే మీరు తట్టుకోలేరు, దాని నుంచి ఈ పక్కన మా మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి మొత్తం అన్నీ జరుగుతాయి. అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు. యా. సో ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాం కన్నా బుద్ధి తక్కువ పని ఉండదు. అప్పుడు ఏంటి మీకు మిగిలింది, మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అది. అయితే ఇక్కడ మనస్తత్వాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయా, లేకుంటే దేని వల్ల వస్తున్నాయి అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషికి ఉన్న ఒక ఈగోలో ఎప్పుడు తనే రైట్ అనుకుంటాడు. తనే రైట్ అని బతకపోతే తనకు పర్సనాలిటీ ఉండదు.